ఈ వీడియోలో మనము లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ వైపు బోట్ నెక్ ఇలా మోడల్ పెట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ అంటే షోల్డర్ టు బాటమ్ లెంత్ 51 ఇంచెస్. అందులో బాడీ లెంత్ షోల్డర్ టు బాడీ లెంత్ 13.5 ఇంచ్. బాటమ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 37.5 ఇంచ్. షోల్డర్ లెంత్ ఇక్కడ మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 13 ఇంచెస్. చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 10.5 ఇంచ్, హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్. ఇక్కడ ఈ ఫ్రాక్కి ఫ్రంట్ వైపున ఈ విధంగా వస్తుంది, బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మోడల్కి ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి, తర్వాత లైనింగ్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ యొక్క లెంత్ 13.5, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 14.5. టేప్ని ఇలా 14.5 దగ్గర పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసము మళ్ళీ ఇక్కడ 14.5 దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 13, దాన్ని బై 2 చేసుకుంటే 6.5. టేప్ని ఇలా 6.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5. టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 0.75 పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15, దాన్ని బై 2 చేసుకుంటే 7.5. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చుల కోసం వదిలేసి టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 8.25 వచ్చింది, కానీ మనకి కావాల్సింది 7.5. ఇక్కడ 0.75 ఎక్కువ వచ్చింది, అందుకని ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 6.5 కాకుండా 6.75 అంటే 6.5లోంచి మనకి ఎంత ఎక్కువ వచ్చింది, 0.75 ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ 6.5లోంచి 0.75 మైనస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 0.75 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 7.5 సరిపోయింది. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకుంటే 8.5 ఇంచ్. టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక డాట్స్ కోసము ఇక చెస్ట్ రౌండ్ 34 కాబట్టి దాన్ని బై 10 చేసుకుంటే 3.4. అందుకనేసి ఇక్కడ మనం డాట్స్ యొక్క విడ్త్ అనేది 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ యొక్క లెంత్ అనేది పైకి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మనం డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి అవతల వైపుకి 1/2 ఇంచ్, ఇవతల వైపుకి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఖర్చుల వైపు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాక మనం మామూలుగా అయితే నెక్ విత్ అనేది ఇటువైపు తీసుకుంటాము, కానీ బోట్ నెక్కి షోల్డర్ వైపు షోల్డర్ని మనం పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ యొక్క విత్ అనేది 2 ఇంచెస్ కావాలి అనుకున్న వాళ్ళు మనం 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. లేదు 1.5 ఇంచే కావాలి అనుకున్న వాళ్ళు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు షోల్డర్ అనేది 2 ఇంచెస్ కావాలి కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ యొక్క నెక్ డౌన్ అనేది 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇలా బోట్ షేప్లో నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ నెక్ అనేది 8 ఇంచెస్ కాబట్టి మనం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ మనం డ్రాప్ షేప్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ విత్ అనేది ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనం ఇక్కడ విత్ అనేది ఇక్కడ ఎంతైతే ఉందో అంతే తీసుకొని డ్రాప్ షేప్ డ్రా చేసాము అంటే ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది. అందుకనేసి మనం అలా కాకుండా ఇక్కడ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని పైకి ఈ బాక్స్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని మనకి ఏ షేప్ కావాలన్నా సరే ఈ 3 ఇంచెస్ లోపలే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రాప్ షేప్ పెడుతున్నాను కాబట్టి ఈ డ్రాప్ షేప్ అనేది కూడా ఈ బాక్స్లోనే డ్రా చేస్తున్నాను. ఈ డ్రాప్ షేప్ అనేది ఈ లైన్ని క్రాస్ చేసి అవతలికి వెళ్ళకూడదు. ఇలా డ్రాప్ షేప్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు డ్రాప్ షేప్ అనేది కటింగ్ చేసుకోకుండా అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కటింగ్ చేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ డ్రాప్ షేప్ కటింగ్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న బ్యాక్ పీస్ని ఇంకొక పేపర్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైజ్ మార్క్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ క్రాస్లు తీయటం కోసము ఇక్కడ ఈ బోట్ షేప్ అనేది డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఇలా ముడుచుకున్నట్టు రాకుండా కట్ ఫిట్ రావడం కోసము మనం ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ తగ్గించాం కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా షోల్డర్ విడ్త్ అనేది ఇదనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ అనేది మరీ పైకి వద్దు అనుకున్న వాళ్ళు కిందికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇది బ్యాక్ నెక్ యొక్క షేప్, దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను దీన్ని ఇలా ఎరేజ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ యొక్క షేప్ అనేది ఇది. ఇలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ వైపు మోడల్ పెడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఈ లెంత్ అనేది 3 ఇంచెస్, ఇక్కడ నుంచి డౌన్కి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 0.75 పైకి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇలా 2 ఇంచెసే తీసుకున్నాము అంటే టోటల్ మనకి ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ అనేది 5 ఇంచెస్. ఈ షేప్ అనేది మనకి 5 ఇంచెస్ కంటే డౌన్కి వెళ్ళకూడదు. 5 లేదా 5.5 ఇంచ్ లేదా 6 ఇంచెస్ మాత్రమే. 6ని క్రాస్ చేయకుండా 6 కంటే లోపల ఉండే విధంగా చూసుకోవాలి. ఇక నేను
మరీ కిందకి వద్దు, కొంచెం పైకే కావాలి ఈ షేపు అని అడిగారు. అందుకనేసి ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ అనేది 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 5 ఇంచెస్కి పైన ఇలా బాక్స్ని డ్రా చేసుకొని మనం ఈ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ రెండింటికి సెంటర్ మార్క్ నుంచి ఈ లైన్ ఇలా క్రాస్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ వైపున క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వైపున క్రాసులు తీయటం కోసము 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ అనేది ఇంత మటుకే ఇలా చాలు అనుకున్న వాళ్ళు ఇలా కటింగ్ చేసుకొని లైనింగ్ కటింగ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇక్కడ పైపింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా షేప్ని కట్ చేసుకోవాలి. ఇవి ఫ్రంట్ పార్ట్ యొక్క పీసెస్. ఇక్కడ బ్యాక్ పార్ట్కి డ్రాప్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పేపర్స్ని లైనింగ్ మీద పెట్టుకొని ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము. కట్ చేసుకున్న పేపర్స్ని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇవి రెండు ఫ్రంట్ పీసెస్. అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఈ పీస్కి మరియు ఈ పీస్కి ఇటువైపున 0.25 ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ పీస్కి ఇటువైపున 0.25 ఎక్స్ట్రాగా ఇటువైపున ఖర్చుల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా 0.25 యాడ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పీస్ని జాయింట్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పీస్ యొక్క లెంత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రావడం కోసము ఈ కింద పీస్కి పై వైపున 0.25, పై పీస్కి కింద వైపున 0.25 ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది 2 ఫోల్డ్స్ మీద ఉన్న క్లాత్. దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 10.5, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మ్యాచ్ చేసుకుంటే 11. టేప్ని 11 దగ్గర ఇలా పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ డౌన్ కోసం 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ టేప్ని ఇలా 11 దగ్గర పెట్టుకొని ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక పై వైపున 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15, దాన్ని బై 2 చేసుకుంటే 7.5. ఈ 7.5 అనేది ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి.
టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని మనం బాడీకి ఎంతైతే కొచ్చల కోసం యాడ్ చేస్తామో ఇక్కడ అంతే యాడ్ చేసుకోవాలి. మనం బాడీకి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది ఇలా క్రాస్గా ఇలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 10, దాన్ని బై 2 చేసుకుంటే 5. టేప్ని ఇలా 5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండింటికి మిడిల్లో 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. క్రాసులు తీసేటప్పుడు ఈ ఖర్చుల లోపల నుంచి క్రాసులు కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఈ కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ పీసెస్ని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నెక్ వైపు కటింగ్ చేసుకోకూడదు. ఫ్రంట్ వైపు నెక్ వైపు కటింగ్ చేసుకోకుండా క్లాత్ని ఎక్స్ట్రాగా అలాగే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ క్లాత్ అనేది 3 మీటర్స్ క్లాత్ కాబట్టి దీన్ని స్క్వేర్ షేప్ కాకుండా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోన్ స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 11 దగ్గర మార్క్ చేసుకోవాలి. పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 11 దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ నడుము రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనకి నడుము రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5, దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ టేప్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్నాక ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ 37.5, 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 38.5. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 38.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. పై వైపున మరియు కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 38.5 దగ్గర ఇలా టోటల్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి అంబ్రెల్లా అనేది తక్కువ వస్తుంది, 1 సైడ్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు జాయింట్ చేసుకోవడం కోసం ఇటువైపు మిగిలిన క్లాత్ని ఇక్కడ స్ట్రైట్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం జాయింట్ చేసుకునేటప్పుడు కూడా స్ట్రైట్ పీసెస్ సైడే జాయింట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఒరిజినల్ క్లాత్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అలాగే లైనింగ్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. కానీ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కంటే 3 ఇంచెస్ మైనస్ చేసుకొని బాటమ్ వైపు 3 ఇంచెస్ మైనస్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవడం అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.